హాయ్ హలో వనకం వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకున్న సమస్య అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో హైలైట్ అండి, నా ఫేవరెట్ చికెన్, అది కూడా గ్రిల్ చికెన్ చేస్తున్నా. దాంతో పాటు బటర్డ్ వెజిటేబుల్స్. వినడానికే హైలైట్ ఉంది కదా, బటర్డ్ వెజిటేబుల్స్ అంటే అంత తొందర ఎందుకు? దానికన్నా ముందు భలా దీనికెలా భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈరోజు మనము మ్యారినేషన్ గురించి మాట్లాడుకుందాం. మ్యారినేషన్ అంటే ఏందబ్బా అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. యూజువల్గా మనము షాప్కి వెళ్ళేసి చికెన్ కొనుక్కొని వస్తాం, రైట్? ఇంటికి వచ్చి అన్ని మసాలాలు వేసి చికెన్ వండుతాం. చికెన్ మసాలాలన్నీ బాగుంటాయి, కానీ చికెన్ తిన్నప్పుడు టేస్ట్ అదో రకంగా ఉంటుంది, కరెక్ట్గా రాదు. అయితే మనం షాప్కి వెళ్ళేసి చికెన్ కొంటాం. చూడండి, చక్కగా ఉంది కదా. ఈ చికెన్లో మసిల్ ఫైబర్స్ ఉంటాయి, రైట్? ఈ మసిల్ ఫైబర్స్లో టైట్గా ఉంటాయి. వీటిని కొంచెం రిలీజ్ చేయాలి అంటే ఈ మ్యారినేషన్ దేనికి అని చెప్తున్నానంటే, మ్యారినేషన్ చేస్తే ఫస్ట్ ఈ మీట్ కొంచెం టెండర్ అవుతుంది, రైట్? దాని తర్వాత మనకు కావాల్సిన టేస్ట్, ఇందాక నేను చెప్పాను కదా చికెన్ తిన్నప్పుడు అంత టేస్ట్ రాలేదని. ఒకవేళ మ్యారినేషన్ చేస్తే ఈ మసిల్ ఫైబర్స్ కొంచెం లూజ్ అవుతాయి, అందులో మనం వేసుకున్న మసాలాలు లోపలికి వెళ్తాయి. అప్పుడేమవుద్ది, మనం అనుకున్న టేస్ట్ ఈ చికెన్లో ఉంటాయి. కొంతమంది యూజువల్గా 15 to 20 minutes లేదా ఒక 2 to 3 hours మ్యారినేట్ చేసుకుంటారు. ఎందుకంటే మనం అంటించే మసాలాలు చక్కగా ఈ మీట్ లోపల దూరిపోతాయి అన్నమాట. యూజువల్గా మ్యారినేషన్లు 3 రకాలండి. ఒకటేమో న్యాచురల్, ఒకటేమో కెమికల్, ఒకటేమో మెకానికల్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, డోంట్ వరీ. నేను మీకు ఈరోజు 3 రకాల మ్యారినేషన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 ఇండియన్, 2 చైనీస్, 3 కాంటినెంటల్. ఓకే, ఇక్కడ ఒక్కసారి లుక్ వేసుకోండి. ఇన్ని ఉన్నాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా, డోంట్ వరీ, ఐఎమ్ హియర్ టు క్లియర్ ఆల్ కన్ఫ్యూజన్. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం, రైట్? ఫస్ట్ మనం ఇండియన్ మ్యారినేషన్ చేద్దాం. ఇండియన్ మ్యారినేషన్కి ఒక ప్లేట్ తీసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ హంకర్డ్ వేసి దీంట్లో కొంచెమే పుట్నాల్ పొడి, తర్వాత జింజర్ గార్లిక్ చాప్. దీన్ని ఫస్ట్ మనము కొంచెం అలా మిక్స్ చేసుకుందాం. ఈ హంకర్డ్లో అడ్వాంటేజ్ ఉందండి, ఎందుకంటే యాసిడ్ కాబట్టి ఆ టెండర్ మీట్ ఉంది కదా, అందుట్లో ఉన్న ఫైబర్స్లో ఈజీగా అట్లా గుసాయిస్తుంది, అంటే లోపల తోసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది వేసాం. నెక్స్ట్ యాడ్ చేసేది నిమ్మరసం, హైలైట్, వీడే మెయిన్ ప్లేయర్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇది చికెన్ టిక్కా మసాలా పౌడర్. బస్ ఇది మిక్స్ చేసుకుందాం బాగా. చూసారా ఇందులో స్పైసెస్ ఎలాగా మిక్స్ అవుతున్నాయో? దీన్ని ఇలా చేసామా? ఇప్పుడు ఇందులో మస్టర్డ్ ఆయిల్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మస్టర్డ్ ఆయిల్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, దాని తర్వాత మనము
ఎంత చక్కగా వేరే కూడా యాడ్ చేసుకున్నాము. జింజర్ గార్లిక్ చాప్డ్ హంగ్ కర్డ్లో ఇది చూడండి చక్కగా తయారైంది. ఇది ఇలా ఉండగా కొంచెం ఇందుట్లో ఉప్పు, కావాలంటే ఇందుట్లో చాట్ మసాలా కూడా వేయచ్చు. హైలైట్ ఉంటుంది చాట్ మసాలా. చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇందుట్లో మనము చికెన్ పీస్ ఒకటి తీసుకుందాం. ఇది చూసారా, చికెన్ బ్రెస్ట్ ఎంత లేతగా టెండర్గా ఉందో. ఇప్పుడు దీంట్లో మసాలాలు చక్కగా అంటుకొని పట్టుకునేలా అప్పుడప్పుడు ఇలా కూడా మెత్తగా ప్రెస్ చేసుకోవచ్చు. లోపలికి పోండి ప్లీజ్, లోపలికి పోండి మసాలా గారు, అప్పుడు వాళ్ళు వెళ్తారు. మనం వండే దాంట్లో మనం మాట్లాడుకుంటూ మన మీట్తో మాట్లాడుకుంటూ చేస్తే తొందరగా ఉంటాయంట. ఇది ఇప్పుడు ఇండియన్ మసాలాతో చేసాం, అంటే ఇండియన్ మ్యారినేషన్ స్టైల్. ఒక చికెన్ బ్రెస్ట్ పీస్ మీద ఇండియన్ మ్యారినేషన్. ఇది ఇందులో ఒక బౌల్లో వేస్తాం. వేసేసి ఈ ప్లేట్ ఇక్కడ పెట్టేసి ఈ బౌల్ చూసారా, ఇండియన్ మ్యారినేషన్, ఇది ఇక్కడ పెడతాం. ఇప్పుడు మనం చేసేది చైనీస్ వే ఆఫ్ మ్యారినేషన్. మనకు దానికి కావాల్సింది జింజర్ చాప్, కొంచెం షుగర్, స్ప్రింగ్ ఆనియన్స్, వినిగర్, సోయా సాస్, సెసమీ ఆయిల్. ఈ సెసమీ సీడ్స్ నుంచి ఆయిల్ వస్తుంది కదండి, అదే సెసమీ సీడ్ ఆయిల్. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ గమనించారా, లోపల షుగర్ ఇంకా ఉంది కదా, అది మెల్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ చైనీస్లో అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్గా ఇందాక నేను మీకు చెప్పాను కదా, మనం మ్యారినేషన్ ఎందుకు, ఒకటేమో టెండరైజింగ్కి, ఇంకోటి సెకండ్ వన్ టేస్ట్ కోసం. ఆ పర్టిక్యులర్ పెక్యులర్ టేస్ట్ కావాలంటే డిఫరెంట్ ఇండియన్, చైనీస్, ఈ టేస్టే టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందుట్లో కూడా ఒక చికెన్ బ్రెస్ట్ ముక్క వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందుట్లో ఉన్న జ్యూసెస్ అన్నీ చక్కగా ఈ మ్యారినేషన్ని లోపలికి వెళ్ళిపోవాలి, చికెన్ లోపలికి. ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో. ఆహా, ఇది కూడా రెడీ. ఇది ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు మనము కాంటినెంటల్ టైప్ ఆఫ్ మ్యారినేషన్ చేస్తాం. దానికి మనం ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బాసిల్, పార్స్లే, యాక్చువల్లీ ఇవన్నీ హర్బ్స్ అండి. ఆరిగానో, థైమ్, సీజన్డ్ సాల్ట్, లైమ్ జ్యూస్, తర్వాత కొంచెం ఉప్పు, ఎందుకంటే సాల్ట్ ఫర్ టేస్ట్. సీజన్ సాల్ట్ కూడా వేసాము, ఈ సాల్ట్ కూడా వేసాము, చిన్న డిఫరెన్స్ అంతే. సాల్ట్ ఫర్ టేస్ట్, సీజన్ సాల్ట్ ఫర్ హైలైట్ టేస్ట్. కొంచెం పెప్పర్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. థైమ్లో ఒక గుమగుమలు ఉంటాయి, దాంతోపాటు బాసిల్, పార్స్లీ, ఒరిగానో, అండ్ దీంట్లో కొంచెం మనం రెగ్యులర్ ఆయిల్. యూజువల్గా కాంటినెంటల్ వాళ్ళు ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుంటారు,
నేను ఈరోజు నార్మల్ ఆయిల్తో చేస్తాను. హైలైట్. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది చూసారా, కాంటినెంటల్ స్టైల్ ఆఫ్ మ్యారినేషన్. ఇది కూడా రెడీ. ఇక్కడ చూడండి, ఇండియన్ స్టైల్ ఆఫ్ మ్యారినేషన్, చైనీస్ స్టైల్ ఆఫ్ మ్యారినేషన్, కాంటినెంటల్ స్టైల్ ఆఫ్ మ్యారినేషన్. అండ్ మన ఫస్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. మనం చేసేది ఈరోజు గ్రిల్డ్ చికెన్. అది కూడా 3 టంటడా. ఈ 3 డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ టేస్ట్. ఇంకా ఆలస్యం ఎందుకండి, మనము అందులోకి జంప్ అయిపోదాం. ఒక గ్రిల్ ప్యాన్ తీసుకోండి. ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక టాంగ్ తీసుకొని దీన్ని ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకోండి. సో ఆయిల్ కంప్లీట్గా స్ప్రెడ్ ఒకవేళ కాకపోతే ఒక బ్రష్ తీసుకోండి. తీసుకొని స్ప్రెడ్ చేయండి. ఒకటే ప్యాన్లో ట్రిపుల్ స్టోరీస్. ఏంటో తెలుసా, ఫస్ట్ కాంటినెంటల్ తీసి ఒక సైడ్, తర్వాత ఇండియన్, ఆహా చాలా రోజులు ఉంది కదా, 3 రోల్స్. ఒకటే హీరో 3 రోల్స్ వేస్తుంటాడు కొన్ని సినిమాల్లో, అలాగే ఇది కూడా. ఇప్పుడు దీని మీద లైట్గా ఆయిల్ వేసుకుందాం. మ్యారినేషన్ యూజువల్గా ఈ చికెన్ కాబట్టి మినిమం 2 అవర్స్ లేదా ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చండి. ఇది చూడండి, చక్కగా బర్న్ అవుతుంది. కింద ఒక్కసారి బర్న్ అయిన తర్వాత మనము ఫ్లిప్ చేస్తాం. చూసారా ఎంత చక్కగా బర్న్ అవుతుందో. ఇప్పుడు మనము దీన్ని ఫ్లిప్ చేద్దాం. ఆహా, యూజువల్గా రేస్ గుర్రం లెక్క అందరూ పోటీలు పడి తయారైపోతున్నారు. దీని మీద మనము ఒక చిన్న మూత పెడదాం. ఇది ఇలా పెట్టాం కదా, ఒక 5 to 7 minutes పెడితే మనకు గ్రిల్ చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. వాతావరణం ఎలా ఉంది, ఎంత చక్కగా తయారవుతుంది తెలుసా. ఇప్పుడు దీన్ని మనము ఇలా మూసుకొని పక్కన పెడదాం. పక్కన పెట్టేసి ఇది ఆన్ చేసుకొని ఇది ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రిల్ చికెన్ రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ మనం చేసేది బటర్డ్ వెజిటేబుల్స్. దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్. బలా మిస్టర్ బ్రహ్మచారిలో ఇండియన్ మ్యారినేషన్ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్లేట్ లో హంకర్డ్, పుట్నాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కాశ్మీరీ కారం పొడి, నిమ్మరసం, చికెన్ టిక్కా మసాలా పౌడర్, మస్టర్డ్ ఆయిల్, ఉప్పు మరియు చికెన్ బ్రెస్ట్ పీస్ వేసుకొని కలుపుకుంటే ఇండియన్ మ్యారినేషన్ రెడీ. చైనీస్ మ్యారినేషన్ తయారు చేయు విధానం. ఒక బౌల్ లో జింజర్ గార్లిక్ పేస్ట్, షుగర్, స్ప్రింగ్ ఆనియన్స్, వినిగర్, సోయా సాస్, సిసమి ఆయిల్, చికెన్ బ్రెస్ట్ పీస్ వేసుకొని కలుపుకుంటే చైనీస్ మ్యారినేషన్ రెడీ. కాంటినెంటల్ మ్యారినేషన్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ లో పార్స్లీ, ఆరిగానో, థైమ్, సీజన్డ్ సాల్ట్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా ఆయిల్ పోసుకొని చికెన్ బ్రెస్ట్ పీస్ ని కలుపుకుంటే కాంటినెంటల్ మ్యారినేషన్ రెడీ. ఇప్పుడు ఈ 3 రకాల మ్యారినేషన్లను గ్రిల్ ప్యాన్ పై ఫ్రై చేసుకుంటే గ్రిల్ చికెన్ రెడీ. ఈ రోజు నేను ఇప్పుడు బటర్డ్ వెజిటబుల్స్ చేస్తున్నా. ఒక కంటైనర్లో వాటర్ పోయండి, బాయిల్ అవ్వాలి బాగా. ఇది బాయిల్ అయ్యే కొద్దీ మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో చూసారా
జుమ్ జుమ్ అంటుంది, రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో మనము బీన్స్, క్యారెట్స్ 2 వేస్తాం. ఇది బాగా ఉడికే లోపల మనము రిఫ్రెషింగ్ కోసం ఒక బౌల్లో ఐస్, దాంతో పాటు వాటర్, దీని మీద ఇప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. కొంచెం వాటర్ చాలు. ఇది ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే చక్కగా తయారవుతుంది. అప్పుడు మనం ఈ గంటతో తీసేసి ఇందులో వేస్తాం. ఎందుకు? రిఫ్రెషింగ్ కోసం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ రెడీ. ఫ్లేమ్ తక్కువ చేసుకుందాము. అండ్ ఒక బట్టతో వీటిని ఇక్కడ పెట్టేసి ఐస్ వాటర్లో రిఫ్రెషింగ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పెట్టేసి దీంట్లో మనము, ఇది వేడెక్కింది, ఇప్పుడు ఇందులో బటర్ వేసిస్తాం. బటర్ మెల్ట్ అయ్యే లోపల మనం ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ గార్లిక్ ఇది ఇక్కడ పెట్టేసి వుడెన్ లాడ్, చూసారా చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో బఠానీ ఫ్రెష్ పీస్, ఇప్పుడు ఇందులో రిఫ్రెష్ చేసుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు, మంచిగా టాస్ చేసుకోండి. ఇందులో బేసిక్లీ మనకు బటర్లో వెజిటేబుల్స్ వేసాం, కొంచెం తగలాలి కదా, అందుకే గార్లిక్ వేసాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, ఇప్పుడు ఇందులో కొంచెం పార్స్లీ, ఒకవేళ మన ఇంట్లో పార్స్లీ లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొంచెం పెప్పర్, పెప్పర్ అంటే ఘాట్. ఫ్లేమ్ కొంచెం తక్కువ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం బటర్, ఇది ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఆ బటర్ చూడండి చక్కగా ఆ వేడి వేడిగా మెల్ట్ అయిపోతుంది. ఇంకేముందండి, బటర్డ్ వెజిటేబుల్స్ రెడీ. నా ఫేవరెట్ గ్రిల్డ్ చికెన్ కూడా రెడీ. ఇంకా ఆలస్యమైందండి, ప్లేటింగ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రిల్ చికెన్ని మనము కేర్ఫుల్గా ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని ఒక జనరల్ నైఫ్తో ఇలా పెడతాం. అలాగే ఇది ఇండియన్, దీనికి కూడా ఆహా ఏమొచ్చింది. నెక్స్ట్ చైనీస్, చైనీస్ కూడా చైనీస్ వాళ్ళు కదండి, కొంచెం డ్రామా ఎక్కువ చేస్తారు. బ్యూటిఫుల్. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టుకొని ఈ వెజిటేబుల్స్, బటర్డ్ వెజిటేబుల్స్, ఇప్పుడు ఇది పెట్టుకొని దీని మీద ఒక చిన్న హైలైట్. ఇందులో ఆల్రెడీ ఆయిల్ జ్యూసెస్తో కలిసి ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం, లైట్గా చూసారా. గ్రిల్డ్ చికెన్, చైనీస్, ఇండియన్, కాంటినెంటల్, బటర్డ్ వెజిటేబుల్స్. నేను ఆల్రెడీ పాస్తా తయారు చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు నేను అది ఓపెన్ చేస్తా. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత
ఎప్పుడు నా పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. కానీ సుమిత్ మాత్రం వండిన ఫుడ్ని టేస్ట్ చేయడం కోసమే వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, టైం ఫర్ టేస్ట్. ఫస్ట్ ఇది చైనీస్ అండి. ఇది హైలైట్ ఉంది. ఇప్పుడు ఇండియన్. ఇండియన్లో కొంచెం మసాలాలు బాగా అంటుకున్నాయి. ఇప్పుడు కాంటినెంటల్. ఇప్పుడు నాకు అర్థమైందండి, ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ అని, మ్యారేజ్ అని అబ్రాడ్ ఎందుకు వెళ్తారో ఆ కాంటినెంటల్ ఫుడ్ తినడానికి. అవసరం లేదండి, ఇప్పుడు మన బ్యాచిలర్ రూమ్లోనే ఇవన్నీ వండుకోవచ్చు. ఇంకో విషయం ఏం తెలుసా, కాంటినెంటల్ చేసాం, చైనీస్ చేసాం, ఇండియన్ చేసాం, అలాగే ఇటాలియన్ కూడా తిందాం. పాస్తా. నోరూరించే వంటలు, దీంతోపాటు బటర్డ్ వెజిటేబుల్స్. చూసారా, ఇంత ఆయిలీ బేస్డ్ చికెన్తో బటర్డ్ వెజిటేబుల్స్ ఎంత బటరీ ఉంది. బిట్టి బాట్ సమ్ బటర్ బిటర్ టు మేక్ ద బటర్ బిటర్ ఇంత బటర్. చూసారా, ఇంగ్లీష్ ట్విస్టర్ అది. ఈరోజు చూసారు కదా మన ఎపిసోడ్లో చైనీస్, ఇండియన్, కాంటినెంటల్ మ్యారినేషన్తో గ్రిల్డ్ చికెన్ చేసాం, అలాగే బటర్డ్ వెజిటేబుల్స్ చేసాం. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎంతసేపు అని చూస్తారు? మీరు కూడా స్టార్ట్ చేయండి వండడం, మీకు వస్తుంది. డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరి కొత్త వంటలతో, కొత్త రుచులతో బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. ఎంజాయ్. బటర్డ్ వెజిటేబుల్ తయారు చేయు విధానం. ముందుగా బాయిలింగ్ వాటర్లో క్యారెట్ ముక్కలను, బీన్స్ ని ఉడకబెట్టుకోవాలి. వీటిని ఐస్ ఉన్న వాటర్ లో వేసి రిఫ్రెషింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెనంలో బటర్ వేసి ఇమీడియట్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, గార్లిక్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీలు, క్యారెట్ మరియు బీన్స్ ముక్కలు, ఉప్పు, పార్స్లీ, మిరియాల పొడి వేసి కలుపుకుంటే బటర్డ్ వెజిటేబుల్స్ రెడీ.